యేసుని మాతవమ్మా, వ్యాకుల మాతవమ్మా, నీవు మా యేసుని మాతవమ్మా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణిని వీక్షిస్తున్న వారందరికీ శుభోదయం. పవిత్ర శనివారము సందేశం. ఎందుకు దేవుడా ఎందుకు? ఈ పవిత్ర శనివారం నాడు క్రీస్తునాథుని సమాధి వద్ద వేచి ఉండే మనమందరం కూడా మరణ ఛాయల వల్ల కలుగు తీవ్ర విషాదమును అనుభూతి చెందుచున్నాము. ఈ వాక్య సందేశంలో శిలువ పాదాల చింత వేదన పడుతున్న మరియ మాతకు మనము ఆకర్షితులమవుచున్నాము. మనల్ని అధికంగా ప్రేమించే దేవుడు ఇటువంటి స్థితిలో బాధలను ఎందుకు అనుభవిస్తాడో మనం ఆలోచించుకుందాం. మన ఇహలోక మన బాధను చూచి మౌనంగా ఉండే తండ్రిగా దేవుని గురించి మన అవగాహనను సవాలు చేస్తుంది. ఈ ప్రశ్నలు అత్యంత దృఢమైన విశ్వాసుల పునాదులను సైతం కూడా కదిలించగలవు. వారి విశ్వాసాన్ని స్థితిలావస్థలో చేర్చగలవు. మన బాధల క్షణాలలో మన స్వంత ప్రతిస్పందనలను పరిశీలించుకోవలసి వస్తుంది. మనం అనుభవించే బాధలు, మనం చేసేటువంటి కార్యములు మనం దేవుని నుండి ఓదార్పును కోరుతున్నామా, లేక ఇతరుల బాధల పట్ల ఉదాసీనంగా ఉంటూ మనం బాధ పెట్టినప్పుడు మాత్రమే మనం త్వరగా కేక వేస్తామా? పరలోక వాగ్దానాన్ని మరిచి మనం ఇహలోక కార్యములకు సుఖాలను అంటిపెట్టుకొని ఉంటున్నామా? ఈ ప్రశ్నలు మనలోని స్వార్థం మరియు అసహనాన్ని అను వాటిని దేవుని యొక్క ప్రణాళికతో ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయి. అయినప్పటికీ మన సందేహాలు మరియు ప్రశ్నల మధ్య కూడా క్రీస్తుని పుట్టుక మన శాంతిని వసుగుతుంది. దేవుడు మన బాధల నుండి దూరంగా తనను తాను వేరుపరుచుకోలేదు. బదులుగా ఆ శ్రమలోనికి పరిపూర్ణంగా నిశ్చయించుకున్నారు. యేసుక్రీస్తు పుట్టుక, మరణం మరియు పునరుత్థానం ద్వారా దేవుడు మానవతరమైన బాధ మరియు దుఃఖం అనుభవించారు. ఈ గాఢమైన కార్యముల ద్వారా దేవుడు మన శ్రమల్లో దూరంగా లేడని, కానీ సన్నిహితంగా ఉన్నాడని మనం చూస్తాము. ఈ పవిత్ర శనివారం గురించి ధ్యానించే ఈ సమయంలో దేవుని మార్గాలు, ప్రణాళికలు మన అవగాహనకు అంతుపట్టవని తెలియబరుస్తున్నాయి. దేవుడు మానవాళిని విమోచించటానికి ఈ లోకంలోనికి ప్రవేశించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. కానీ మన తెలివికి అర్థమయ్యే మార్గం కాదని శిలువ రహస్యం ద్వారా దేవుని యొక్క లోతైన ప్రేమ మరియు దయను మనం చూడవచ్చు. మరియ తల్లి మన వేదన, సందేహాల సమయంలో మనకు సహాయంగా ఉండే బాటసారి. తన వల్లే మన ఊహను మించిన వాటిని, ముఖ్యంగా దేవుని కాపుదలను మరియు వారిలాగే ఉండుటకు ఆహ్వానింపబడుచున్నాము.